నమస్తే ఫ్రెండ్స్. కోవిడ్‌లో ఇప్పుడున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఎవరైతే ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కోవిడ్ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తారో అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు కువైట్ ఉప ప్రధాని అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ప్రకటించారు. ఆల్రెడీ ఇలా చేసిన 9 మందినైతే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే యుద్ధం సమయంలో మిసైళ్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా అలాగే కువైట్ ప్రజలు భయాందోళనకు గురయ్యే విధంగా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఉగ్రవాద సంస్థలకు అనుగుణంగా పోస్టు చేయడం జరిగింది. ఇక వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ మీద లీగల్ యాక్షన్ అయితే కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ ప్రారంభించింది. కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ స్పష్టంగా ఏం చెప్తుందంటే సోషల్ మీడియా మొత్తం మానిటరింగ్ లో ఉంది. ఫేక్ లేదా అన్వెరిఫైడ్ వీడియోలు షేర్ చేయొద్దు. సెక్యూరిటీ సిబ్బంది వీడియోలు తీయొద్దు. ఫీల్డ్లో జరుగుతున్న సంఘటనలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరము. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇంటర్నల్ మినిస్ట్రీ అయితే హెచ్చరించింది. కేవలం అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మొద్దని కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ అయితే కోరింది. కువైట్లో ఒక చిన్న తప్పు కూడా పెద్ద లీగల్ సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్లకు ఇదొక ముఖ్యమైన న్యూస్. కనుక మీ ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.